ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 3:21 కుజుడు ఆయన తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఆయన స్థానాన్ని మార్చుకుని ఆయన వృషభ రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల కుజుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. మనం కుంభరాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడు ఎప్పుడైతే ఇప్పటివరకు కూడా అంటే ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కుజుడు ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటాడు. ఈ చతుర్థ స్థానంలో ఉన్నంతకాలం కూడా అక్కడ గురుమంగళ యోగం ఏర్పడింది కుంభరాశి వాళ్ళకి. ఆ గురుమంగళ యోగం ఏర్పడటం వల్ల గతంలో మీరు ఏదైనా ఈ ఇళ్ల స్థలాలకి సంబంధించి కానీ భూములకి సంబంధించి కానీ ఏదైనా కొలిక్కి రాని సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అన్న విషయం మనకి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ కొంతమందికి వచ్చే ఉంటుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే ఆదాయం కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి బాగా పెరిగిందన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే కుజుడు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానానికి వచ్చాడో, ఈ చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానం కుంభరాశి వాళ్ళకి అది పంచమ స్థానం అయింది. అక్కడ పంచమాధిపతి బుధుడు మళ్ళీ కుంభరాశి వాళ్ళకి మిత్రుడే, శనికి మిత్రుడే. అంటే తన మిత్రస్థానంలోకే కుజుడు వెళ్ళాడు. మరి కుజబుధులు ఇద్దరు కూడా శత్రువులే. అందువల్ల ఏం జరుగుతుందంటే మరి ఆ కుజుడు ఖచ్చితంగా కూడా మరి అక్కడ బుధుడు బలంగా ఉంటాడు కాబట్టి అక్కడ ఆ పంచమ స్థానంలో బుధుడు బలంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ పరిశోధనా రంగాలు పరిశోధన రంగాల్లో ఉండేవాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళకి, అలాగే అకౌంట్స్ రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే ఆయా రంగాల ద్వారా వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయన్నమాట. డబ్బు విపరీతంగా వస్తుంది, ఆదాయం బాగా వస్తుంది. బ్రెయిన్ కూడా వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. వ్యాపార పరంగా వాళ్ళకి మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార పరంగా లాభాలు ఎక్కువగా ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. అక్కడ పంచమ స్థానం అయ్యింది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళ పిల్లల స్థానం పంచమ స్థానం అంటే పుత్రస్థానం. ఆ పుత్రులకి సంబంధించి వాళ్ళకి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కానీ, పిల్లలు వాళ్ళ యొక్క విద్య గురించి కానీ, లేకపోతే భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ యొక్క వివాహాల గురించి, దానికి సంబంధించి ఆందోళన వాళ్ళకి పెరగడానికి, కుంభరాశి వాళ్ళకి పెరగడానికి. అయితే ఇక్కడ బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అవి కూడా అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి, పిల్లలకు సంబంధించి కూడా వాడికి సానుకూలమైన ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా గతంలో మీ పిల్లలు ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, అనారోగ్యం నుంచి కూడా మీకు ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కుజుడి యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద, సప్తమ స్థానం మీద, అష్టమ స్థానం మీద పడుతుంది. ఈ చతుర్థ స్థానం అంటే కుజుడి యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద అంటే అది మళ్ళీ బుధుడిల్లే, అది కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానం అయింది. అయితే కుజ కేతువులు అక్కడ ఉంటున్నారు. ఆ కుజ కేతువులు ఇద్దరు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నారు. అందువల్ల ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి తోడు వాళ్ళకి ఖచ్చితంగా కూడా అది అష్టమ స్థానం కాబట్టి కుజకేతువులు ఉన్నారు కాబట్టి, కుజకేతువులు రెండు కూడా ఒకదానికొకటి ఒకే ఫలితాలను ఇచ్చే గ్రహాలు కాబట్టి ఖచ్చితంగా కూడా అది బుధుడి యొక్క ఇల్లు కాబట్టి అష్టమ స్థానం అయింది కాబట్టి కొంచెం యాక్సిడెంట్లు అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఈ ఆపరేషన్స్కి సంబంధించి ఏదైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆపరేషన్స్ అవి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఇలాంటి వారికి కుంభరాశి వాళ్ళకి జ్వరం కానీ, వ్రణాల ద్వారా
ఈ రక్తం ఈ ఈ రక్త సంబంధమైన సమస్యలు, రక్తహీనత కానీ, రక్త సంబంధమైన సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ మీరు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుజుడి యొక్క దృష్టి సప్తమ స్థానం మీద కూడా పడుతుంది. ఈ సప్తమ స్థానం అంటే అది ఖచ్చితంగా కూడా అది కుంభరాశి వాళ్ళకి లాభస్థానం అయింది. కుంభరాశి వాళ్ళకి లాభస్థానం అయింది. ఆ సప్తమ స్థానం యొక్క దృష్టితో చూస్తున్నాడు. అది మిత్రక్షేత్రమే. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా వివాహ యోగం కలుగుతుంది. అలాగే సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వివాహ యోగం కలుగుతుంది. అలాగే వ్యాపార భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడితే వ్యాపారం బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అంటే డబ్బు విపరీతంగా వచ్చి తీరుతుంది. కుంభరాశి వాళ్ళకి డబ్బు విపరీతంగా ఇస్తాడు. అక్కడ గురుడు ఇంట్లో ఉన్నాడు, అక్కడ కుజుడు. అందువల్ల ఖచ్చితంగా కూడా డబ్బులు విపరీతంగా ఇస్తాడు. డబ్బులు విపరీతంగా ఇచ్చి మీకు ఖచ్చితంగా కూడా మీకు అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు శుభాన్ని కలగజేస్తాడన్న విషయాన్ని గమనించాలి. ధనలాభాలను ఇస్తాడు. అలాగే ఆరోగ్యాన్ని ఇస్తాడు. భూలాభాన్ని ఇస్తాడు. ధనధాన్య వస్త్రలాభాలను ఇస్తాడు. ధైర్యాన్ని ఇస్తాడు. యత్న కార్యసిద్ధిని కూడా మీకు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సప్తమ స్థానం మీద దృష్టి కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుజుడు అష్టమ దృష్టితో కూడా వ్యయ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ వ్యయ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రయాణాలప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణాల్లో ఏదైనా యాక్సిడెంట్ల వల్ల మీకు డబ్బులు ఖర్చు అవ్వడం, ఆరోగ్యం క్షీణించడం వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం, ధన నష్టం కలగటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే బంధువుల యొక్క ఈర్ష్యాద్వేషాలు కూడా పెరిగిపోతే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు. శరీరం అంతా కూడా శరీరానికి శరీర పీడ కలగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉష్ణ ప్రకోపం వల్ల కూడా వ్యాధులు సంభవించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మీ పిల్లల పరంగా కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు బ్రహ్మాండమైన యోగం ఉంటుంది. డబ్బులు బాగుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థికంగా డబ్బు బాగుంటుంది. కీర్తి ప్రతిష్టల పరంగా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి కాలంలో మరి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర పఠనం చేయండి. అంగారక జపం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని పదార్థాలు బెల్లాన్ని నివేదించి మీరు ఆయనకి అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.